సన్నకారు రైతులు ఇంకా ఎఫ్పిజి సంఘాల్లోకి చేర్చుకోవాలి. వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తిదారుల జనరల్ బాడీ సమావేశం. కోవూరు మండల వెలుగు ఆఫీసులో వ్యవసాయ మరియు అనుబంధ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్ జనరల్ బాడీ సమావేశం ఏపీఎం సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం చిన్న సన్నకారు రైతులు ఇంకా ఎఫ్పిజి సంఘాల్లోకి చేర్చుకోవాలని, సభ్యత్వం వాటాధనాలు సక్రమంగా కట్టించి రెగ్యులర్గా పొదుపులు చేసుకోవాలని, పుస్తక నిర్వహణ జరుపుకోవాలని, ఇంటర్నల్ లెడ్డింగ్స్ బ్యాంక్ లీకేజ్ ఆర్ఎఫ్ సక్రమంగా వినియోగించుకోవాలని, రీపేమెంట్ చేయాలని తెలియచేశారు. సర్ఫ్ సిఇఓ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్, ఉద్యమ్, ఆధార్, సీడ్ లైసెన్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లైసెన్స్ తీసుకోవాలి. తద్వారా ఎఫ్బిఓ బిజినెస్ మోడ్లో పనిచేయాలని ఏపీఎం సుబ్బరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పిఓసి శ్రీలత, సిసిలు మురళి, రాము, శోభ, రాజశేఖర్ మరియు రైతు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆహార పదార్థాలన్నింటినీ తయారు చేసుకోవాలా, మనం సొంతంగా పండించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మనం పండిస్తే దానికి మంచి గిట్టుబాటు ధర ఉంటుంది. రాబో రోజులంతా కూడా ఇలాంటి వాటికి మనకు భవిష్యత్తు అనేది క్లియర్గా చెప్పారు. సో ఆ విధంగా మనం చేసుకుంటే అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని మనం గడపచ్చు, అనవసరంగా వృధా ఖర్చులను మనం తగ్గించుకోవచ్చు అనేటటువంటి అన్ని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఓరకనే ఎదురింటి కాలువ వేసే బదులు మన ఇంట్లో బస్తాలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఈ కేజీ ఎరగడ్డలు వచ్చినా సంపాదించుకున్నట్టే కదా. ఎరగడ్డలు తక్కువ రేట్లు లేవు, సీజన్ బట్టి మారుతుంటాయి. సో అది పెడుతున్నాం. మన మండలం కూడా ఉంది. దాంట్లో మన మండలంలో అది ఇంకొక నెల 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మేము చెప్పేవన్నీ మీ సంఘబంధ మీటింగ్ లో మాట్లాడాలి. నేను కోరేది అదే, మీ సంఘబంధ మీటింగ్లకు వచ్చి నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు దానివల్ల ఏమొస్తుంది, గ్రామ స్థాయిలో ప్లాస్టిక్ అనేది సైడ్ కాలువల్లో కానీ భూముల్లో కానీ కలవకూడదు. ప్లాస్టిక్ ఒకసారి కలిస్తే ఒక జీవితం అంతా అయినా సరే అట్నే ఉంటుంది. మీరు ఒక అన్నం వేయండి, ఒక మామూలు కాగితం వేయండి, ఒక నెల 2 నెలలు కలిసిపోద్ది, ఏమి ఉండదు. మీ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ కి సంబంధించి ఎస్బిఎం గవర్నమెంట్ కరెక్ట్ వ్యవసాయం అంటారు. కరెక్ట్ వ్యవసాయం ఇప్పుడు సార్ చెప్పినట్టు మీ ఇంటి ముందుండే ఎంత ఖాళీ ప్లేస్లు అయినా సరే బ్రహ్మాండంగా మీ ఇంటికి తగ్గ కూరగాయలు పండించుకోవచ్చు. ఎటువంటి మందులు వాడకుండా దాన్ని సింపుల్ శనగపిండి, బెల్లము, ఇంకా కొన్ని చెప్పుకుంటారు. దాని ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఇంట్లో మీరు పండించుకొని, ఇప్పుడు మనకి పెస్టిసైడ్స్ లో అత్యంత ఫాస్ట్ గా పనిచేసేది ఏది మీరు చెప్పండి. మీకు ఒక అవగాహన వచ్చుంటుంది. అంటే అది చల్లిన వెంటనే మరుసటి రోజుకి అది విపరీతంగా పెరిగిపోతుంది. యూరియానే కదా. ఇప్పుడు యూరియా కొరతకని చెప్పి రైతులు ఎందుకు పరిగెత్తున్నారంటే, కొద్దిగా ఎర్రడాలు వచ్చినా, లేత ఆకుపచ్చ రంగు వచ్చినా రైతుకి నచ్చదు. పక్కనోడు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు నాది ఎందుకు ఉండదు, అతను అరకట్టేస్తే ఇతను ముక్కలు కట్టేస్తాడు. యూరియానే. యూరియా వల్ల ఏం లేదు, అది పెరగద్ది, ఆకు పెరగద్ది, పెరిగి వెంటనే మళ్ళీ పురుగు వచ్చేస్తుంది. ఎక్కువ యూరియా వాడితే ఆటోమేటిక్గా పురుగు పెరుగుతుంది. పురుగు ముందు ఖర్చు పెరగద్ది. పిండి షాపులు, ఫెర్టిలైజర్ షాపులో ఇన్కమ్ ఏంటంటే ఎంత యూరియా సేల్ అవుతుందో అంత పురుగు మందులు సేల్ అవుతాయి. దీనికి ఒకదానికి ఒక ఇంటర్ కనెక్ట్ ఉంటుంది అన్నమాట. లేకుండా మీరు మీ వరకే మీరు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి ఆలోచించండి. ఒక సంఘబంధం మీటింగ్లో 25 నుంచి 30 గ్రూపులు ఉంటాయి. అంటే దాదాపు 300 నుంచి 400 కుటుంబాలు ఉంటాయి. అవునా కదా? 300 నుంచి 400 కుటుంబాలకి మీరు ఒక మీటింగ్లో ఈ విషయాలు తెలపవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల 30 వరకే లాస్ట్ డేట్. మీ గ్రామంలో మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా 3 ఏళ్ళ వరకు కూడా ఎటువంటి ఇల్లు రావని చెప్పి నాకు చెప్పింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇల్లు శాంక్షన్ అవుతాయి. ప్రారంభించడం జరిగింది. అయితే మన యొక్క మండల ఎఫ్పిఓ సమైక్యలో 104 సంఘాలు ఎఫ్పిఓలు ఉన్నాయి, ఎఫ్పిజి గ్రూపులు ఉన్నాయి. ఈ ఎఫ్పిజి గ్రూపులు మొదటగా మన రాష్ట్రంలో 1421 సంఘమిత్రాన్ని ఏపీఆర్ఐజిపి కింద తీసుకోవడం జరిగినది. అయితే అప్పుడు మహిళలు కాకుండా పురుషుల్ని తీసుకోవడం జరిగినది. ఆ పురుషుల్ని తీసుకోవడంలో ఫండ్స్ కూడా ఒక్కొక్క ఎఫ్పిఓకి 70 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. అయితే అది సక్సెస్ కాదు. ముందుగా చెప్తా ఉన్నారు, కుటుంబం బాగుండాలంటే ఆ యొక్క మహిళ బాగుండాలి. మహిళ బాగుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆనాటి నుండి చెప్తూ ఉంటూ ఉన్నారు. అయితే ఆ పురుషులు యొక్క పొదుపులు అవి చెల్లించడంలోనూ, సక్రమంగా తిరిగి చెల్లించడంలోనూ కొద్దిగా వెలుగుబాటుతనం, దాని దేవులే కట్టకపోతే ఏముందనే యొక్క విధి విధానాలు కావడం వల్ల క్రమేపీ అది కొద్దిగా రికవరీలో తక్కువ కావడం వల్ల మళ్ళా ఫేజ్ 2 కింద 2021లో ఫేజ్ 2 కింద మళ్ళా మహిళల్ని రైతు సంఘాలుగా చేయాలనే ఆలోచనతో అప్పటి సిఇఓ సార్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మనకు ఈ యొక్క సంఘాల్లో ఉన్న మహిళలు భర్తలకి ఉన్నా వాళ్ళకున్నా వాళ్ళ కౌలు ద్వారా తీసుకున్నా కూడా సరే ఈ సంఘాలకి ఎలిజిబుల్ అంటే అర్హత పొందిన వారు కనుక వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు ఉత్పత్తిదారు సంఘాల్లో చేరుటకు చేయవచ్చనే ఉద్దేశంతో ఫేజ్ 2 కింద పెట్టడం ఉంది.